అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం తర్వాత ఆకాశమే అద్దుగా దూసుకెళ్లిన అమెరికా మార్కెట్లు మరోసారి భారీగా నష్టపోయాయి. వరుసగా 10వ సెషన్లోనూ యుఎస్ఏ మార్కెట్లు నేలచూపులు చూశాయి. డౌ జోన్స్ 1123, S&P 178, నాస్డాక్ 716 పాయింట్లు నష్టపోయాయి. 1974 తర్వాత అధిక సెషన్లలో అమెరికా మార్కెట్లు నష్టపోవడం ఇదే తొలిసారి. 2023 మార్చి తర్వాత యుఎస్ఏ మార్కెట్లు వీక్లీ వరస్ట్ పర్ఫార్మెన్స్ను నమోదు చేశాయి. వచ్చే ఏడాది వడ్డీ రేట్లను పరిమితంగానే తగ్గిస్తామని యుఎస్ ఫెడ్ సంకేతాలు ఇవ్వడంతో అమెరికా మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు మానిటరీ రివ్యూ నేపథ్యంలో ఇన్వెస్టర్స్ ఆచితూచి స్పందిస్తున్నారు. మెజారిటీ ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ వైపే మొగ్గు చూపుతున్నారు. ఫెడరల్ రిజర్వ్ స్టాండర్డ్స్ ఇంట్రెస్ట్ రేట్స్ను మరోసారి 0.25% తగ్గించింది. ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ అధ్యక్షన 2 రోజుల పాటు సమావేశమైన ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో మంగళవారం సూచీలకు భారీ నష్టం తప్పలేదు. క్రయ విక్రయాల నడుమ ఇన్వెస్టర్లు ఊగిసలాటలకు లోనయ్యారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ జపాన్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లు మానిటరీ రివ్యూ చేసి వడ్డీ రేట్లపై నిర్ణయాలను ప్రకటించబోతున్నాయి. దీంతో స్టాక్, బాండ్ మార్కెట్లతో పాటు పెట్టుబడి తీరుతెన్నులు ప్రభావితం కానున్నాయి. గతంలో వడ్డీ రేట్లను తగ్గించినప్పటికీ ద్రవ్యోల్బణం అదుపే లక్ష్యంగా ఇకపై వడ్డీ రేట్లను ఫెడ్ రిజర్వ్ పెంచవచ్చన్న అంచనాలను ఇన్వెస్టర్లను భయపెడుతున్నాయి. కాగా జపాన్, ఇంగ్లాండ్ బ్యాంకులు ఇప్పుడున్న వడ్డీ రేట్లనే కొనసాగించే వీలుందంటున్నారు. మరోవైపు భారతీయ క్యాపిటల్ మార్కెట్ నుంచి ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అదే పనిగా పెట్టుబడులను వెనక్కి తీసుకుంటుండడం, అంతర్జాతీయంగా మెజారిటీ స్టాక్ మార్కెట్లు నష్టాల్లోనే కదలడం కూడా దెబ్బతీసింది. ఉదయం ఆరంభం నుంచే మార్కెట్లు నష్టాల్లో కదలాడాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డిఎఫ్సి వంటి ప్రధాన షేర్ల అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. టెలికాం సూచీ అత్యధికంగా 2.18% పడిపోయింది. స్టాక్ మార్కెట్ నష్టాలతో ఈ ఒక్కరోజే లక్షల కోట్ల రూపాయల్లో దేశ, విదేశీ ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. ఈ నష్టాలకు ప్రధాన కారణాలేంటనేది కూడా స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ విశ్లేషించారు. సెంట్రల్ బ్యాంకుల మానిటరీ రివ్యూలో ఫెడ్ రేట్ల శ్రేణి 2022 డిసెంబర్ నాటి స్థాయి 4.25 నుంచి 4.50% తగ్గడం, లాభాల స్వీకరణపైనే ఇన్వెస్టర్ల ఫోకస్ ఉండడం, తరలిపోతున్న విదేశీ పెట్టుబడులు, అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూలతలు, ప్రధాన షేర్లలో అమ్మకాల ఒత్తిడి ఇలా అనేక కారణాలు ఉన్నట్లు రిపోర్ట్ ఇచ్చాయి. స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కూరుకుపోతున్న నేపథ్యంలో అమెరికా దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు భారీగా తగ్గినట్టు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి.